ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపోదామండి. మనం ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త, భారీ శుభవార్త చెప్పిందనమాట. డిఏను 2% పెంచింది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కేంద్రంలో ఉద్యోగాలు అయితే చేస్తుంటారు కాబట్టి ఈ మేరకు వారికి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పింది ఏంటంటే, ఈ మేరకు కేంద్రం క్యాబినెట్లో అయితే నిర్ణయం తీసుకుంది. డిఏ పెంచడం ద్వారా మొత్తం 1.15 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 50 లక్షల మంది ఉద్యోగులు కాగా 65 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రయోజనం అయితే చేకూరనుంది. ఈ పెంపు తర్వాత డిఏ ప్రాథమిక వేతనంలో 53% నుంచి 50% అయితే పెరగనుంది. దీనికి ముందుగా 2024 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3% డిఏ పెంపు లభించనుంది. ఇది జూలై 1 నుంచి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పెంపు తర్వాత డిఏ ప్రాథమిక వేతనంలో 50% నుండి 53% అయితే పెరిగింది. తాజాగా మరోసారి డిఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అది 53% నుంచి 55% అయితే పెరగనుంది. పెన్షన్లో కూడా ఇదే స్థాయిలో డిఏ పెంపును అందించనున్నారు. ఉగాది పండుగ సమర్పిస్తున్న వేళ డిఏ పెంచడంతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నమాట.